హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టికెట్ల రాయితీపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక దేశవ్యాప్తంగా ప్రయాణించే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో రైల్వే శాఖ రాయితీ ఇచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తివేసి రైల్వే శాఖ దీన్ని కూడా తొలగించింది. అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి. దీనిపై రైల్వే శాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు రాయితీని రైల్వే శాఖ పునరుద్ధరించబోదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై 50% రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ఓ మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, దీనికి సంబంధించి ఎలాంటి రాయితీలకు సంబంధించి అటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రైల్వే శాఖ తెలిపింది. మార్చి 2020లో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు రైల్వే శాఖ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రయాణికులు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు అధీకృత మీడియా ఛానళ్లను అధికారిక కమ్యూనికేషన్లపై మాత్రమే ఆధారపడాలని సూచిస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు చూసి రాయితీ పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది. గతంలో కరోనా సందర్భంగా 2020లో రైల్వే శాఖ తమ రైళ్లలో అన్ని రాయితీలను తొలగించింది. అప్పట్లో కరోనా కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, బోగీల్లో మార్పులు, ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి. దీంతో వృద్ధులతో పాటు విద్యార్థులకు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వే శాఖ తిరిగి ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. కానీ గతంలో రాయితీలు పొందిన వారిలో మాత్రం ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది.